మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ప్రవీణ్. సో కొత్తగా ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వరకు ఈ వానాకాలంలో మనం కోవిడ్ కేసుల గురించి వింటా ఉన్నాం. అండ్ సడన్గా ఇప్పుడు మనం దీని గురించి కొంతమంది చనిపోయారని చెప్పి మనకి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సో అసలు కోవిడ్ ఏంటి, మళ్ళీ ఎందుకు మనకి కోవిడ్ అనేది మనం ఎక్కువగా వింటున్నాము? సో కోవిడ్ అనేది ఏంటంటే మన క్రితం 6 సంవత్సరాల నుంచి మనకు మొదలైనప్పటి నుంచి రకరకాలుగా మనం ప్రతి సంవత్సరం ఈ కోవిడ్ కేసులు అనేవి చూస్తూనే ఉంటాం మనం. అండ్ అదొకటే కాకుండా ఈ మనకి ఆల్మోస్ట్ 2022లో మనకి ఒమైక్రాన్ వేరియంట్ అనేది మనకి ఎక్కువ వరకు మనం బయట చూస్తున్న కేసులన్నీ ఒమైక్రాన్ వేరియంట్కి సంబంధించినవి. ఆ తర్వాత ఒమైక్రాన్ తర్వాత ఇప్పుడు మోస్ట్ రీసెంట్గా కొత్తవి మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు నింబస్ అని, స్ట్రాటస్ అని, ఆ తర్వాత JN1 వేరియంట్ అని, ఇలా రకరకాల వేరియంట్స్ అన్నీ వస్తూ ఉన్నాయి అనమాట. అయితే ఇప్పుడు కొత్తగా దీంట్లో ఒక్కసారిగా 4 చనిపోవడం, మళ్ళీ కోవిడ్ ఏమైనా విజృంభిస్తుందని అందరూ భయపడ్డాం. ప్రైమరీగా మనం చూసుకుంటే అండి, కోవిడ్ గురించి భయపడకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి తీసుకోవడం చాలా చాలా అవసరం. ఇప్పుడు మనం ఈ చనిపోయిన వారు అనుకునేది మనం చూస్తే కూడా వీళ్ళందరికీ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బాధపడుతున్న వారే ఎక్కువ వరకు మనం చూస్తే. సో కోవిడ్ ఎప్పుడైనా సరే, కోవిడ్ అనే కాదు, మనం స్వైన్ ఫ్లూ అనుకున్నా, కోవిడ్ అనుకున్నా, రకరకాల వేరే న్యూమోనియా, న్యూమోకోకల్ న్యూమోనియా అనుకున్నా, ఇవన్నీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి వీరికి రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. పర్టికులర్గా శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు, లేకపోతే ఇప్పుడు ఒకళ్ళిద్దరు పేషెంట్స్కి ఐ థింక్ క్రానిక్ కిడ్నీ డిజీజ్ తోటి వీళ్ళతో బాధపడుతున్న వాళ్ళకి ప్రైమరీగా మనకి కోవిడ్ అనేది ఒక్కసారిగా వారి రోగనిరోధక శక్తి సరిగ్గా లేకపోవడం వల్ల వారి లోపల ఊపిరి తీసుకోవడం కష్టపడడం, ఆ తర్వాత లంగ్స్ మీద బాగా విపరీతమైన ఎఫెక్ట్ చూపించడం వల్ల వారికి ఇలా వాళ్ళు మృత్యుబారిన పడడం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో దీనివల్ల మనకి కోవిడ్ అనేది విజృంభిస్తుంది అనేది మనం దాని మీద కన్నా కూడా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనే దాని మీద దృష్టి పెట్టడం చాలా అవసరం. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పటికి కూడా మనకి ఈ సీజన్లో ప్రతి సంవత్సరం జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ సీజన్లో మనకి ఈ శ్వాసకోశకు సంబంధించి ఆటోమేటిక్గా మనకి ఫ్లూ కేసులు, కోవిడ్ కేసులు, కరోనా వైరస్ కేసులు, లేదంటే ఇంకా వేరే వైరస్లు, రైనో వైరస్ అని, ఎడినో వైరస్ అని రకరకాలుగా చూస్తూనే ఉంటాం అనమాట. ఇన్ఫ్లుయెన్జా వైరస్ సంబంధించి మనం దాంట్లో ఇన్ఫ్లుయెన్జా A, ఇన్ఫ్లుయెన్జా B అని కూడా మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. ఈ కేసులు వచ్చినప్పుడు కూడా మనకి ఏంటంటే రోగనిరోధక శక్తి సరిగ్గా లేనప్పుడు ఈ ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఇంట్లో ఒకరికి వచ్చిందంటే మిగతా వాళ్ళకి, అది కూడా పర్టికులర్గా పెద్దవాళ్ళకి, వీళ్ళందరికీ ఈజీగా సంక్రమిస్తుంది అనమాట. ఇది ఎలా అంటే మనకి గాలి రూపంలో మనం పీల్చుకున్న గాలి సేమ్ మనం దగ్గింది ఇదంతా పక్కనే ఎవరిని ఉన్నారు అనుకుంటే ఆటోమేటిక్గా వారికి సంక్రమిస్తుంది. ఆ తర్వాత సుమారుగా వీరికి 3 రోజుల నుంచి 5 రోజుల వరకు జ్వరం రావడం, ఆ తర్వాత రోగనిరోధక శక్తి సరిగ్గా లేని వారికి ఆటోమేటిక్గా కొంచెం జ్వరాలు ఎక్కువగా ఉండడం, లేకపోతే కొంతమందికి న్యూమోనియా రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి రాకుండా మనం కాపాడుకోవాలంటే 2 విషయాలు. ఒకటి, మనం మెయిన్గా భౌతికంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. పర్టికులర్గా ఇప్పుడు స్కూళ్ళల్లో అయితే మనం చేసే అవకాశం లేదు, ఎందుకంటే పిల్లలందరూ పక్కనే కూర్చుంటూ ఉంటారు. వారందరికీ ఒకరి దగ్గర నుంచి ఒకరికి అంటుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికన్నా దగ్గులు, జలుబులు ఇలాంటివి ఉన్నాయి అంటే వారు ఖచ్చితంగా వారి సెపరేట్ రూమ్లో ఉండడం, ఆ తర్వాత వారు ఇంట్లో కూడా మాస్క్ ధరించడం, బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటివి మనకి రాకుండా ఉండడం. మనం ఎప్పటి నుంచో 6 సంవత్సరాల నుంచి మాస్కులు అనేవి ఎంత ఇంపార్టెంటో మనం చూస్తూనే ఉన్నాం. ఆ మాస్కులు అనేవి ఏంటంటే దగ్గులు, జలుబులు రాగానే మనం వాడతాం, ఆ తర్వాత వదిలేస్తాం వాటిని. అలా కాదండి, ఖచ్చితంగా మనకి ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి అనుకున్న తరుణంలో మనం మాస్క్ వాడడం అనేది చాలా చాలా అవసరం అనమాట. ఇది కేవలం కోవిడ్ నుంచే కాదు, మనకి ఖచ్చితంగా మనని ఈవెన్ ఈ ఫ్లూ బారి నుంచి, వేరే రకమైన న్యూమోనియాల దగ్గర నుంచి కూడా మనకి కాపాడుతూ ఉంటుంది. సో అందుకోసం పెద్దవాళ్ళు పర్టికులర్గా ఇంట్లో ఎవరికైతే వీరికి క్యాన్సర్లు ఉన్నాయో, లేకపోతే ఎవరికైతే ఈ కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్, లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, HIV, హెపటైటిస్ B, ఇలా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఎవరెవరైతే బాధపడుతున్నారో ఆ ఇంట్లలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఎవరికైతే లేవో కూడా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా మాస్కులు ధరించడం అవసరం. ఎందుకంటే ఒక్కసారి వారికి సంక్రమించిందంటే ఇంట్లో వాళ్ళకి ఇలాంటి ఇన్ఫెక్షన్లు సోకడం అనేది చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. అందుకోసం అందరూ మాస్కులు ధరించడం, ఆ తర్వాత భౌతిక డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఈ రెండింటిని మనం చేస్తూ ఉండాలి. ఇది ఒకటే కాకుండా మూడోది మోస్ట్ ఇంపార్టెంట్, మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడం. రోగనిరోధక శక్తి పెంచుకోవడం అంటే అది రాత్రికి రాత్రి అయిపోదండి. ఖచ్చితంగా రెగ్యులర్గా ప్రోటీన్ తీసుకుంటూ ఉండాలి, వ్యాయామం అనేది చేస్తూ ఉండాలి. ఇలాంటివి చేసి ప్రోటీన్ తీసుకుంటున్నప్పుడు అండ్ మనం ఈ మాస్క్ ధరించినప్పుడు ఆటోమేటిక్గా మన రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుందన్నమాట.
దీని ద్వారా మనం ఈ కోవిడ్ లాంటివి, ఆ తర్వాత ఈ ఫ్లూలు బారిన పడకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, కోవిడ్ ఎక్కువ ఇది వస్తుంది అని చెప్పి అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు. మాస్కులు ధరించడం, ఆ తర్వాత ఎవరికైతే దగ్గులు జలుబులు ఉన్నాయో వారి నుంచి దూరంగా ఉండడం. ఒకవేళ మీ జ్వరం 102, 103 వరకు వచ్చి ఆ తర్వాత 3 రోజులు దాటిన తర్వాత కూడా జ్వరం పెరుగుతూ ఉంది, తగ్గట్లేదు అంటే మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్, జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి దానికి సంబంధించిన టెస్ట్లు ఏమైనా ఉంటే చేయించుకోవడం. ఆ తర్వాత ఒకవేళ పెద్దవారి ఇంట్లో ఉన్నారు, వారికి ఇట్లాంటి దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2 రోజులకు మించి జ్వరం విపరీతంగా వస్తుంది, దగ్గు బాగా ఉంది, ఆయాసపడుతున్నారు, లేకపోతే వారికి ఆక్సిజన్ లెవెల్ సరిగ్గా లేవు అని అనుకున్న తరుణంలో వెంటనే దగ్గరలో ఉన్న ఫిజిషియన్ కానీ హాస్పిటల్ కానీ వెళ్ళడం, ఆ తర్వాత ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇలాంటివి చేస్తే మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.